ఇచ్చాడు. ఈ 2025వ సంవత్సరం చివరి ఆదివారంలో మనం ఉన్నాం. ఇంకొక 3 రోజులుంటే ఈ 2025 సంవత్సరం వెళ్ళిపోతుంది. 2026 వస్తుంది. మంచిది. దాదాపుగా 15 వారాలు దేవుడు ఎలా ఉంటాడు అని 15 సబ్జెక్టులు విన్నాం. ఈరోజు మరొక సబ్జెక్టు, దేవుడు ఎలా ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు. లోకంలో మీ నాన్నగారు ఎలా ఉంటారు అంటే చెబుతారు, మీ తాతగారు ఎలా ఉంటారు అంటే చెబుతారు. గమనించారా? ఒకవేళ భారతదేశ స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ ఎలా ఉంటాడో చెబుతారు, సుభాష్ చంద్రబోస్ ఎలా ఉంటాడో చెబుతారా? ఒక మిలిటరీ మ్యాన్ ఎట్లుంటాడో చెబుతారు. కానీ దేవుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి గందరగోళంలో పడిపోయాడు మనిషి. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు కనుక, కనిపించడు కనుక, కనిపించే వాటిని అన్నిటినీ దేవుడు దేవతగా మనుషులు చిత్రీకరించారు. బాగా గమనించండి. పాము కనిపించింది, పామును దేవత అన్నాడు. పాము దేవత అన్నాడు. మరి పాము ఏంటి? పాము ఎలా ఉంటుంది అంటే పామునే చూపిస్తాడు. మరి దాన్ని దేవుడు దేవత అంటున్నావు కదా అంటే అది కూడా దేవుడే అంట. బాగా గమనించారా? కుక్క దేవుడు అంటాడు. మరి కుక్క ఎలా ఉంటుందని మరి కుక్కనే చూపిస్తాడు. కాబట్టి మనిషి సూర్యుడు కనిపిస్తే సూర్యుని దేవుడు అన్నాడు, చంద్రుని దేవుడు అన్నాడు, నక్షత్రాలను దేవుడు అన్నాడు, గాలిని దేవుడు అన్నాడు, నేలను దేవుడు అన్నాడు, జంతువుల దేవుడు అన్నాడు, చెట్టు గుట్ట రాయి రప్ప ఏది చూసినా దేవుడు అన్నాడు. చివరికి మనిషే, నరుడే, నారాయణుడు అని, మానవుడే మాధవుడు అని. కాబట్టి ఇలాగూ కనిపించే ప్రత్యక్ష దైవము అని చెప్పుకుంటూ వచ్చారు. అందుకొరకే మనుషులు ఎలాగైతే పుడుతున్నామో ఈ మనుషులు దేవుళ్ళని అలాగే పుట్టించేస్తున్నారు. రోజుకి రోజుకి పుట్టగొడుగులు ఎలా పుడతాయి తెలుసా? పుట్టగొడుగులు ఎలా పుడతాయి? వర్షాకాలంలో పుడతాయి కదా. ఇప్పుడు ఎందుకు పుట్టకూడదు? ఇప్పుడు పుట్టవు, వర్షాకాలంలో పుడతాయి. ఎందుకు పుడతాయి అలాగా అని ఆలోచన చేస్తే ఆయన ఉరుములను మెరుపులను కలిగించినప్పుడు ఆటోమేటిక్గా పుడతాయట. వాటి శబ్దానికి పాతబడిన చెక్కలు, పాతబడిన దిబ్బగుంతలు ఇలా వీటన్నిటిలో వచ్చేస్తాయి. ఏంటివి? పుట్టగొడుగులు వచ్చేస్తాయి. ఆ శబ్దం, ఆ మెరుపు వాటి వల్ల పుడతాయట. అవి కూడా మనుషులకు తినే ఆహారమే అయ్యాయి. దేవుడు ఏది చేసినా మనుషులను దృష్టిలో ఉంచుకొని చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? దయ్యం ఎలా ఉంటాడు అంటే కోరపళ్ళు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి, నాలుగు బయటికి వెళ్ళించుంటుంది కదా, వికారంగా రూపం ఉంటుంది అని రకరకాలుగా మనిషే ఊహించాడు. దయ్యం అంటే ఇట్లుంటుంది అంటే మొత్తానికి దెయ్యాన్ని మనిషి చూడలేదు, దేవుణ్ణి కూడా చూడలేదు. చూడకపోయినా వాటి రూపాలను ఊహించేసేసాడు. ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు. అన్యులైతే ఇంక విచిత్రంగా కోట్ల రూపాయలు కాదు, కోట్ల రూపాలను సృష్టించుకున్నారు. దేవుడు అని తలస్తూ ఉన్నారు. పశువు దేవుడే, కుక్క దేవుడే, సింహము దేవుడే, బల్లి దేవుడే, పాము దేవుడే. ఇలా ఏది చూసినా దేవుడు 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 దేవుడు. గమనించండి ప్రేమైన దేవుని వారిని. అయితే దేవుడు ఎలా ఉంటాడు? ఈ మధ్య రకరకాల బోధలు చోటు చేసుకున్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవాలు ముగ్గురు అని చెప్పాడు.
ఎంతమంది అట? ఎవరు? కాబట్టి ముగ్గురు యెహోవాలు ఉన్నారు. ఆ ముగ్గురులో మీరు ఏ యెహోవాను నమ్మారు? ముగ్గురున్నారా అని గందరగోళంలో పడిపోయారు చాలామంది క్రైస్తవులు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమైందంటే క్రైస్తవులు దేవుణ్ణి నమ్మారు, దేవుణ్ణి నమ్మారు, కానీ తెలుసుకోకుండా నమ్మారు. ఆయన ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన పేరేంటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకోకుండానే దేవుడు ఉన్నాడంట, ఉన్నాడంట అలాగే నమ్మేశారు, గుడ్డిగా నమ్మేశారు. కనుక ఒక అతను అంటాడు యెహోవాలు ముగ్గురు. ఎవరెవరు తెలుసా? దేవుడైన యెహోవా ఒకరు, కుమారుడైన యెహోవా ఒకరు, పరిశుద్ధాత్మ యెహోవా ఒకరు. ఎంతమంది అయ్యారు? ముగ్గురు అయ్యారు. మరొకడు అంటాడు అలా కాదు, దేవుడైన యెహోవా ఒకడు, మోషేకు ఆ పొదలో మాట్లాడిన దూత ఉందే, దూత అయిన యెహోవా ఒకరు, ఆత్మ అయిన యెహోవా ఒకరు అని చెబుతాడు. ఏంటండి? ఏలియాను అగ్నిరథముల మీద ఆత్మ తీసుకెళ్ళింది కదా, కాబట్టి ఆత్మ అయిన యెహోవా ఒకరు. ముగ్గురు యెహోవాలు. ఎంతమంది అట? ముగ్గురు యెహోవాలు ఉన్నారని మరొకడు చెప్తాడు. కాబట్టి వీళ్ళు ఏమైపోయారంటే, జాగ్రత్తగా ఆలోచించండి, క్రైస్తవులు గందరగోళంలో పడిపోయారు. బైబిల్ ఏం చెబుతుంది అసలు? యెహోవాలు ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ఎంతమంది ఉన్నారో బైబిల్లోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే మనకు చక్కగా అర్థమవుతుందండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూడండి. చదువునన్నా. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా రవి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3 నుండి. కాబట్టి ఇశ్రాయేలులారా మీ పితరుల దేవుడైన, కన్ఫ్యూజ్ చేస్తుంది, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో ప్రసంగిని ఉన్నాను. ఒకరు చదువుతున్న పొదులు రైట్. అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇంకా ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చదివేటప్పుడు చాలా చక్కగా చదివితే అరటి తొక్క తీసి తినిపించినట్టు ఉంటుంది. తొక్క తీసుకో కొరుకు అనకూడదు. పదము పిల్లలకు తెలీదు. ఇజ్రాయేలు వినుము అంటే నీవు ఇజ్రాయేలు అని, నేను ఇజ్రాయేలు అని, నీవు వినుము అని, నేను వినుము అని, ఇదంతా టైం వేస్ట్ అవుద్ది. కాబట్టి పదం ఎలా చదవాలంటే ఇజ్రాయేలు వినుము, నీ దేవుడు మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఏంటట? మోషే గారు ఇజ్రాయేలుకి చెబుతా ఉన్నాడండి, ఇజ్రాయేలు వినుము, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. ఎవరి దేవుడండి? మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఒకే ఒక్క యెహోవా అని దాని అర్థం. అంటే ముగ్గురు యెహోవాలు లేరు అని మోషే గారి ద్వారా దేవుడు సెలవు ఇచ్చాడండి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడు, మన దేవుళ్ళు కాదు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడైన అంటే రెండవ వాడు, మూడవ వాడు కానివాడు అని. ఏకైక దేవుడైన యెహోవా, ఏకైక దేవుడైన యెహోవా అని దాని అర్థం. అందుకొరకే
తెలుగు ఉచ్చారణ, తెలుగు పదజాలంలో అద్వితీయుడు అంటే రెండవ వాడు కానివాడు, ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు అని దాని అర్థం. ఏకైక దేవుడు, ఆయన మన దేవుడు, ఆయన ఏకైక దేవుడైన యెహోవా అని చెప్పాడు. కొంచెం ముందుకెళ్దాం ప్రేమైన దేవుని వారులారా. మోషే ప్రవక్త ఇలాగ చెప్పాడు. అలాగే 2వ రాజుల గ్రంథంలో ఒక రాజుగారు చెబుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చూద్దాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14-15 వచనాలు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14-15 వచనాలు. హిజ్కియా దూత చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి ఆ యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఎట్లన్నీ ప్రార్థన చేశాను. చాలా జాగ్రత్తగానండి. రాజుగారు, యోధారాజు అయిన హిజ్కియా గారు దేవుని యొక్క దూత ఏదైతే గ్రంథాన్ని అప్పగించిందో దాన్ని తీసుకొని యెహోవా మందిరంలోనికి వెళ్ళి దాన్ని విప్పి పరచి, అంటే అర్థమైందా? అర్థమైందా? విప్పి పరచి అంటే అర్థమైందా? అప్పుడు చిన్నగా మన చేతిలో ఉన్నట్టు బైబిల్ పుస్తకం ఇలా లేదు. గ్రంథపు చుట్టది పెద్దగుంది కాబట్టి దాన్ని విప్పి పరచి చూసారా, ప్రార్థన మొదలెట్టాడు. యెహోవా కెరూబుల మధ్యను కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేలు దేవా, అది చూడండి, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవ, అద్వితీయ దేవ. ఎంతమంది అట? అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. అబ్బా, ఒకప్పుడు ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడు కదా, ఇజ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కనుక వారి నుంచి స్ప్రెడ్ కావాలి. ఎందుకంటే ఈ లోకానికి నేను దేవుడు అన్న సంగతి తెలియాలి. ఎలా దేవుడు, ఎంతమంది దేవుళ్ళు అంటే, ఇదిగో హిజ్కియా గారు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అద్వితీయ దేవా అన్నాడు. అద్వితీయుడు అంటే ఏకైక దేవుడు, ఏకైక దేవుడు, ఏకైక దేవుడు, అద్వితీయుడు. ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు ఎలా ఉంటాడు అంటే అద్వితీయుడు, అద్వితీయుడు, ఒకే ఒక్కడు అని దాని అర్థం. ప్రేమైన దేవుని వారలారా, హిజ్కియా రాజు గారు ప్రార్థన చేస్తూ, అద్వితీయ దేవా, నీవు భూమి యందంతట ఉన్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఎస్ అంటే భూలోకమందంతటికి నువ్వొక్కడివే దేవుడు, నువ్వొక్కడివే అద్వితీయుడవు. అందుకొరకే మోషే గారు ఇజ్రాయేలుకి చెబుతూ, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. ఏంటట? మరొక యెహోవా లేరు. తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యెహోవా, పరిశుద్ధాత్మైన యెహోవా అని బైబిల్లో ఎక్కడ లేదండి. లేకపోతే అగ్ని పొదలో మండుచున్న యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా, లేకపోతే ఆత్మ అయిన యెహోవా అని చెప్పట్లేదు. అద్వితీయుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. కాబట్టి పొరబడకండి, లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రేమైన దేవుని వారలారా, మరొక ప్రవక్తను చూద్దాం ఏమంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. అబ్బా, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది
అంతటి వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నవి, నీకే నమస్కారం చేయుచున్నవి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి నెహమ్యా ప్రవక్త? నీవే నీవే అద్వితీయుడైన యెహోవావి, అద్వితీయుడైన యెహోవావి. అంటే దాని అర్థం ఏంటి? మరి ఈ మధ్య గందరగోళం లేపారు క్రైస్తవ్యాన్ని. ముగ్గురు యెహోవాలు ఉన్నారని చెప్పుకుంటూ వచ్చాడు, ఒప్పుకోడు. ఎవడి ఇష్టపడితే అలాగా. అంటే వారి ఉద్దేశం ఏంటంటే తమ అభిమానులను కాపాడుకునేలా, తమకు అభిమానులను సంపాదించుకోవాలి, తన వారిని చేసుకోవాలని. కానీ బైబిల్ చెప్పేది ఏంటి తెలుసా? దేవుని వారినిగా చేయాలి, దేవుని పిల్లలుగా చేయాలి. నీవారు కాదు, నీవు ఇవాళ ఇంట్లో రేపు మంట్లో. గమనించారా? నాకేంటండి ముఖ్యమంత్రి ఉన్నాడు అని విర్రవీగిన వాళ్ళు, ముఖ్యమంత్రి చనిపోయేసరికి అడ్రస్ లేకుండా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఉన్నాడని విర్రవీగుతావా? గమనించారా? నాకేంటి రాజు ఉన్నాడని విర్రవీగుతావా? ధనముందని విర్రవీగుతావా? నీ ధనము ఘనము మాయా, ఈ కీర్తి ఖ్యాతియు మాయా, నీకున్నవి అన్ని క్షయము, ప్రభు యేసే అక్షయం. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. కాబట్టి దేన్నో పట్టుకొని నా వాళ్ళు కావాలి, నాకే అభిమానులు కావాలని తాపత్రయపడద్దు. అలాంటి బోధలు నీకు అవసరం లేదు. కానీ దేవుడు, నీ దేవుడు కావాలి. నీ దేవుడైన యెహోవాకు, అద్వితీయ దేవుడు, ఆయన జనం కావాలి, ఆయన సొత్తు కావాలి. నువ్వు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు బోధించాలి, సత్యమైన బోధ చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఇవాళ క్రైస్తవ్యాన్ని గందరగోళం చేస్తూ బంతాట ఆడుకుంటున్నారండి. ఎవడికి పడితేవాడు, ఎవడికి పడితేవాడు. అక్కడేమో 2 నిమిషాలు ఓడిస్తుంటాడు, ఇంకోటి 5 నిమిషాలు ఏంటి ఓడించడం? దేవుడు ఎవరో, దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి. దేవుడు ఎలా ఉంటాడో దాదాపు 15 అంశాలు ఇప్పటికి ధ్యానించాం కదా. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు సర్వాంతర్యామై ఉన్నాడు, దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు, దేవుడు జీవదాత అయి ఉన్నాడు, దేవుడు అసమానుడై ఉన్నాడు, దేవుడు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఆయనకు జననము మరణము ఇలాంటివి ఏమీ లేవు. ఆయన సర్వోన్నతుడై ఉన్నాడు. గమనించండి ప్రేమైన దేవుని వారు, ఇలా చూసుకుంటూ వస్తే దేవుడు ఎవరు నీకు అర్థమవుతుంది. అది బైబిల్ దగ్గరికే రావాలి, బైబిల్నే పరిశీలించాలి. దేవుడు ఎలా ఉంటాడో చెబుతుంది. కాబట్టి ఏదో ఒక రెఫరెన్స్ కనిపించిందని చెప్పి ఇదిగో 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 ఈయన దేవుడే, ఈయన దేవుడే, ఆ రెఫరెన్స్ కనిపించిందని చెప్పి ఆయన దేవుడు, ఆయన దేవుడు, అలా కాదు. నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, నెహెమ్యా గారు అలా ప్రార్థన చేసేసాడు. నీవే అద్వితీయుడైన దేవుడవు, నీవే అద్వితీయుడైన దేవుడవు. ఆకాశములు అందున్నవన్నీ, భూమి అందులో ఉన్నవన్నీ, సముద్రములు అందులో ఉన్నవన్నీ నిన్ను స్తుతిస్తున్నాయి, నీకు నమస్కారం చేస్తున్నాయి. మనం అప్పుడప్పుడు పాట పాడుతుంటాం, ధ్యానం వింటున్నావా? ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడే, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడే, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడే, హల్లెలూయా. ఉన్నత స్థలముల యెహోవాను స్తుతించుడే, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడే. బాగా గమనించారా? ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా. ఆయన దేవుడు ఎలా ఉంటాడంటే సైన్యాధిపతి అని తెలుసుకున్నామా?
దేవుడు సైన్యాధిపతి. మిడతలు ఆయన సైన్యమే, పశువులు ఆయన సైన్యమే, మేఘములు ఆయన సైన్యమే, వర్షము వడగండ్లు ఆయన సైన్యమే, ఉరుములు మెరుపులు ఆయన సైన్యమే, భూకంపాలు అగ్నిపర్వతాలు పేలడం ఆయన సైన్యమే. ఆయన సైన్యమే. గమనించారా? పాసరు పురుగులు ఆయన సైన్యమే. అందుకొరకే ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్యచంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్యచంద్ర తార యెహోవాను స్తుతించుడి. దానికి స్తోత్రం. కాబట్టి నెహెమ్యా గారు ఏం చెప్పారు? నీవే అద్వితీయుడైన యెహోవావే. ఆకాశమందున్నవన్నీ, భూమి అన్నంతటా అందులో ఉన్నవన్నీ, సముద్రములు అందులో ఉన్నవన్నీ కూడా నీకు నమస్కారం చేయును, నిన్ను స్తుతించును. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నెహెమ్యా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచింది ఏంటి తెలుసా? నీవే అద్వితీయుడైన యెహోవావే, నీవే అద్వితీయ దేవుడవు అని చెప్పుకుంటూ వచ్చింది. అలాగే చూస్తే ప్రియమైన దేవుని వారలారా, కీర్తనకారుడు, క్రీస్తు వంశానికి మూల పురుషుడు ఎవరు? దావీదు గారు. దావీదు గారు ఏమంటున్నారు చూడండి, కీర్తనల గ్రంథము 86వ కీర్తన. ఎప్పుడైనా కీర్తనలు చదివేటప్పుడు 86వ అధ్యాయము 103వ అధ్యాయం అనకండి, ఏమనాలి? 86వ కీర్తన, 103వ కీర్తన, 105వ కీర్తన అనాలి. గమనించండి. కాబట్టి 86వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. కీర్తనకారుడు ద్వారా దేవుడు ఏం బయలుపరచాడు చూడండి. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మొరల ధ్వని ఆలకింపము, నీవు వారికి ఉత్తరమిచ్చువాడవు, గనుక నేను ఆపత్కాలమందు నీకు మొరపెట్టెదను. ప్రభువా నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. అబ్బా ఏంటట? భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ఒకవేళ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారంటే చెప్పడా? రాయించడా? మరి ఏమన్నాడు కీర్తనకారుడు? మరోసారి ఆ లైన్ చదువునా. ప్రభువా నీవు మహత్యము గలవాడువు, ఆశ్చర్య కార్యములు జరిగించువాడువు, నీవే అద్వితీయ దేవుడవు. నీవు తండ్రి అయిన దేవుడవు, మరలా కుమారుడైన దేవుడవు, పరిశుద్ధాత్మ దేవుడవు, దూత అయిన దేవుడవు అని చెప్పాడా? నీవే అద్వితీయుడైన దేవుడవు, అద్వితీయుడైన దేవుడు, ఏకైక దేవుడు నువ్వే అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మోషే ప్రవక్త గారిని అడగండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అలాగే ఒక హిజ్కియా రాజుని అడగండి, అద్వితీయుడైన దేవుడు అయిన యెహోవా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక నెహెమ్యా గారిని అడగండి, నీవే అద్వితీయుడైన దేవుడు, ఆకాశంలో అందులో ఉన్నవన్నీ, భూమిని అందులో ఉన్నవన్నీ, సముద్రములు అందులో ఉన్నవన్నీ నీకే నమస్కారం చేయుచున్నవి. నీవు అద్వితీయ దేవుడవు. కాబట్టి ఇలా దావీదు మహారాజుని అడిగితే కూడా ఆయన అంటున్నాడు, నీవు మహత్యము గలవాడు, నీవు ఆశ్చర్య కార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడవు. బాగా గమనించారా? కనుక ప్రియమైన దేవుని వారలారా, ఎన్నటెన్నటికీ ఆయనొక్కడే దేవుడు. ఆయన అద్వితీయ దేవుడు. మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం అండి, 20వ వచనం. 37వ అధ్యాయము 20వ వచనం. యెహోవా లోకమందున్న నీవే నిజముగా
మళ్ళా ఫస్ట్ నుంచి చదవాలి. లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవాని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపము. చూసారా, ఇంకా ఉంది. అంతటా మంచిదండి. యెషయా ప్రవక్త ఇదిగో తన జనులైన ఇజ్రాయేలుని ఒకానొక రాజు నుండి విడిపింపజేయటానికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? మరోసారి చదువునానా 20 వచనం. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు. అబ్బా, ఏంటండి! యెషయా ప్రవక్తను అడగండి, సీనియర్ ప్రవక్త, పెద్ద ప్రవక్త. ఆయన అంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, భూమి ఎన్నంతట ఉన్న సకల రాజ్యములకు అద్వితీయ దేవుడైన యెహోవావు నీవే అని చెబుతాడు. అద్వితీయ దేవుడైన యెహోవావు నీవే అంటే ఏకైక దేవుడు నువ్వేనయ్యా అని చెప్పుకుంటూ. కాబట్టి ఇలా చూస్తూ ఉంటే మోషే గారు మరొక అద్భుతమైన మాట అన్నాడు. చూస్తారా? కీర్తనల గ్రంథం 90 కీర్తన మొదటి వచనంలో ఏమనుంది? కీర్తనల గ్రంథం 90 మొదటి వచనంలో ఏమనుంది? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే. ఇంకా అంతేనా? అదొక్క వచనం కంటతొచ్చు కాబట్టి చెప్పేశారా? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. ఎప్పటికెప్పుడు గట అన్యుల గ్రంథాలని పరిశీలన చేస్తే, వినండి, అన్యుల గ్రంథాలను పరిశీలన చేస్తే ఏముంటుంది తెలుసా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగాన్ని, అంటే ధర్మాన్ని స్థాపించడానికి యుగ యుగానికి దేవుడు పుడతా ఉంటాడట. యుగ యుగానికి దేవుడు పుడతా ఉంటాడట. దేవుడు అవతారాలు ఎత్తుతూ ఉంటాడట. కనుక ద్వాపర యుగానికి ఒక దేవుడు, కలియుగంలో మరి ఒక దేవుడు, ఇలా రకరకాలుగా యుగ యుగాలకి మరొక దేవుడు, మరొక దేవుడు, మరొక దేవుడు. అందుకొరకే మన దేశంలో బాబాలు రోజుకొకడు పుట్టుకొని వస్తూనే ఉన్నాడు. సంసారంలో విసిగిపోయిన వాడు, నష్టాల్లో అప్పుల్లో కూరుకుపోయిన వాడు, వెంటనే గడ్డము మీసాలు ఎంట్రుకలు పెంచుకున్నాము, ఏదో డ్రెస్ చేసుకొని నేను ఒక బాబా అంతే, 4 పంగనామాలు పెట్టుకొని కూర్చుంటాడు అంతే. వీడేమో అప్పులు ఇచ్చిన వాడు, వాడు ఎక్కడ బాయ్ అంటే వాడు సన్యాసం తీసుకొని పోయాడు, ఇంకా వాడు దొరకడు. ఇప్పుడు వెళ్ళి అప్పిచ్చినోడే కాయగొట్టి మొక్కు వస్తాడు, స్వామి ఒకడు నాకు అప్పు ఎగరేసినాడు స్వామి, అప్పు ఎలాగైనా వసూలైటట్టు చూడు స్వామి. వాడికి తెలుసు, ఎవరికి? ఆ బాబాకి తెలుసు, అంతా పరమాత్ముడే సిద్ధింపజేస్తాడు నాయన. సంభవామి యుగే యుగే. ఇప్పుడు నేను పుట్టాను, ఎప్పుడు? ఇప్పుడే దేవుడిగా పుట్టేశాను నేను, కాబట్టి నీకు అన్నీ తీరిపోతాయి. సంతోషం. మళ్ళీ 1000 పదార్లో 1,00,000 పదార్లో ఆడ పెట్టిపోతాడు. దొంగ కొడుకులందరూ ఇట్లా వచ్చి పెట్టిపోవాలి. నేను దేవుడని మీరు అనుకుంటున్నారు, అసలైన దొంగ నేనే. చూసారా? ఒకడేమో ఈ చేయి పెడితే ఇంకోటి ఈ చేయి పెడతాడు. ఒకవేళ దేవుడు 4 చేతులు పెట్టి 4 చేతులు తిట్టాడేటోడు బాబాలు. గమనించరా? కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, యుగానికి 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 మరొక అవతారం, యుగానికి యుగానికి ఒక స్వరూపంలో దేవుళ్ళుగా పుడతారని గ్రంథం చెప్పట్లేదు, కానీ సత్యవేదం అలాగే చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? ప్రభువతార తరముల నుండి మాతో నివాస స్థలము నువ్వే, యుగాయుగములకు నువ్వే మా దేవుడవు, 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 యుగాయుగములకు నువ్వే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు.
ఆదామును పుట్టింపక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు దేవుడవు నీవు, అద్వితీయ దేవుడు, అద్వితీయుడైన యెహోవావు నీవు. ఆదాము పుట్టిన తర్వాత దేవుడు. గమనించరా? యేసు పుట్టక మునుపు దేవుడు, యేసు పుట్టిన తర్వాత కూడా దేవుడవు, లోకం అంతమైన తర్వాత కూడా దేవుడవు. అందుకొరకే యుగ యుగములకు నువ్వే దేవుడు అన్నాడు. అయిపోయింది. మరొకడు అవతలు లేడు, మరొకడు యువతలు లేడు. గమనించరా? దేవుడికి ముందెవడు లేడు, దేవుడికి తర్వాత ఎవడు లేడు. దేవుడు దేవుడే. ఆయన అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడైన ఇద్దరు ముగ్గురు యెహోవాలు ఉన్నారా? మత్తయిలు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. ఒకవేళ రాజని పేరు పెట్టుకున్న వాళ్ళు ఊరిలో 99 మంది ఉండొచ్చు. అవునండి. కానీ బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే 66 పుస్తకాల్లో ఒక్క యెహోవాయే. ఆయన అద్వితీయుడైన యెహోవా. ఆయన అద్వితీయుడైన దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన అద్వితీయుడు. ఆయన అద్వితీయుడు. క్రొత్త నిబంధనలో చూద్దాం. క్రొత్త నిబంధనలో ఇంకెవరినైనా చెప్పారా? ఇంకొక యెహోవా ఉన్నాడని కానీ చెప్పారా? ఇంకొక దేవుడు ఏమైనా ఉన్నాడని చెప్పిందా? చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26, 27 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము 26, 27 వచనాలు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గూర్చిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, చాలా జాగ్రత్తగా వినాలి పిల్లలు, మళ్ళీ మీరు చదవకండి, ఒకరు చదువుతున్నారు వదిలిపెట్టేసి. ఆ పొదలో నుండి దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అతనితో చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అబ్రహాముకు ఒక దేవుడు, ఇస్సాకు ఒక దేవుడు, యాకోబుకు ఒక దేవుడు ఉన్నాడా? అబ్రహాముకు ఒక యెహోవా, ఇస్సాకు ఒక యెహోవా, యాకోబుకు ఒక యెహోవా ఉన్నాడా? అబ్రహాము దేవుడే ఇస్సాకు యాకోబులకు ఇజ్రాయేలీలందరికీ దేవుడు. దేవుడు ఆయన భూమి మీద ఉన్న సకల రాజ్యములకు అద్వితీయ దేవుడై ఉన్నాడు అని చెప్పారు ప్రవక్తలు. కాబట్టి ఇప్పుడు యేసుస్వామి వారు చెబుతున్నారు, చాలా జాగ్రత్తగానండి. ఈ సంభాషణ లేదా ఈ విషయం ఎలా వచ్చింది అంటే, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఒక ధర్మ సందేహాన్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి తెచ్చారు. బోధకుడా ఒకడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, సంతానం లేకుండా చచ్చిపోయాడు. వాడి తమ్ముడు చేసుకున్నాడు ఆమెనే, వాడు సంతానం లేకుండా చచ్చిపోయాడు. మూడో తమ్ముడు చేసుకున్నాడు, 4వ తమ్ముడు, 5వ తమ్ముడు, 6వ తమ్ముడు, 7వ తమ్ముడు. 7 మంది అన్నదమ్ములు అదే స్త్రీనే చేసుకున్నారు. అదే స్త్రీని 7 మంది కూడా సంతానం కలగకుండానే చచ్చిపోయారు. చివరికి ఈమె కూడా చచ్చిపోయింది. ఇప్పుడు పరలోకంలో ఈమె ఎవడికి భార్య? చాలా పెద్ద ప్రశ్న పట్టుకొచ్చినారు. ఏమండి, ఎవరికి భార్య అయి ఉంటుంది? ఫస్ట్ వన్కా, లాస్ట్ వన్కా? చూద్దాం ఏం చెబుతాడు. ఒకవేళ ఫస్ట్ వన్క అని చెబుతాడేమో, మిగతా 6 మంది కూడా పెళ్లి చేసుకున్నారు కదా అని అడుగుదాం అనుకున్నారు. పోనీ లాస్ట్ వన్ అంటాడు అనుకోండి, మిగతా ఫస్ట్ నుంచి 6 మంది చేసుకున్నారు, వాళ్ళే గతి ఏం కావాలా అని అడుగుదాం. బోధకుడు అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ దొరికిపోతారు మనకి. అయిపోయింది, జవాబు లేదు చూడు అని వాళ్ళు గుసగుసలు ఆడుతూ ఉన్నారు. అప్పుడు వారు లేచెదరని మీకు తెలుసు. ఎవరు? చనిపోయిన 7 మంది లేస్తారు, ఈమె కూడా లేచెదరని మీకు తెలుసు. మోషే ధర్మశాస్త్రంలో మోషే ఆ పొద మండుతున్నప్పుడు సందేశం మీరు వినలేదా? దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఇవి. దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని వారితో సెలవిచ్చాడు కదా. సెలవిచ్చాడా ఇవ్వలేదా?
ఏమయ్యా బాగానే చెబుతున్నావు కానీ ఆన్సర్ కావాలి, మాకు జవాబు కావాలి. నువ్వేదో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు బాగానే ఉంది. ఆన్సర్ ఏంటి? 7 మంది, ఈమె కూడా తిరిగి లేస్తుంది. అది ఓకే ఓకే, తిరిగి లేస్తుంది, మంచిదే. ఆమె ఎవనికి భార్య అన్నది మా ప్రశ్న. అప్పుడు స్వామి ఏం చెప్పాడు తెలుసా? 32వ వచనం చూడండి. ఆ శాస్త్రి ఓకే, తర్వాత చదువుదాం అన్నమాట. తర్వాత ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే, మంచి తర్వాత చెప్పుదాం. గమనించారా? ఏం చెప్పాడు అంటే, పెళ్లి చేసుకున్న 7 మందికి ఈమె తర్వాత ఏమవుతుంది పరలోకంలో అంటే, అక్కడ పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకున్నారు. నారలు నాటరు, వింటున్నావా? నారలు నాటరు, కోతలు కొయ్యరు. స్త్రీలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మాత్రమే మీరు స్త్రీలు, ఇక్కడ మాత్రమే మనం పురుషులు. ఇక్కడ కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత భార్య, భర్త, అత్త, మామ, కోడలు, సవితి, ఇవన్నీ ఉన్నాయి కదా, అక్క, చెల్లెలు, ఇవన్నీ కాదు. మనమంతా దేవుని పిల్లలం. మనకు తండ్రి అద్వితీయుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. అందుకొరకే అక్కడ పరలోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయి అనుకున్నారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు. కానీ యేసుక్రీస్తు వారు ఈజీగా జవాబు ఇచ్చేసాడు. వాళ్ళ ప్రశ్నని చిటికలో పోగొట్టాడు. పరలోకంలో పెళ్లికి ఇవ్వబడరు, పెళ్ళి చేసుకొనరు. ఇది భూలోకంలోనైనా ఇలాగ పెట్టేశాను. నా పిల్లలు భూమి అన్నంతరం విస్తరించాలి, మరలా నా దగ్గరికి తిరిగి రావాలి అని సంకల్పించాను. అది యేసుక్రీస్తు ద్వారా మీరు పరలోకానికి రావాలని సంకల్పించాను. అంతేగాని అక్కడ కూడా పెళ్ళిళ్ళు, సంసారము ఏంటండి, ఓట్లేయడము కదా, ఇవి కాదు. పెళ్లి కొడుకుని చూడడం, పెళ్లి కూతురు చూడడం, నారలు నాటం, ఇంకా పరలోకానికి భూలోకానికి తేడా ఉంటుంది, తేడా ఉంటుంది. అది పరలోకం. ఆకలి లేని, దప్పిక లేని, రోగం లేని, బాధ లేని, కష్టం లేని లోకం అది, లోకం అది. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు 32వ వచనం చదవండి. ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకటి లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ఎస్ అంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. యేసుస్వామి ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా పరిశీలన చేసే వారు ఉన్నారు. మాటను పరిశీలన చేసే వాళ్ళు ఉన్నారు. ఇదిగో అగ్ని, ఆ పొద, అగ్ని ఆ పొదలో మండుచు ఉన్నప్పుడు దేవుడిచ్చిన మాట, సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే అబ్రహాముకు ఒక దేవుడు, ఇస్సాకు ఒక దేవుడు, యాకోబుకు ఒక దేవుడు అని చెప్పలేదు. వారికి ఒక యెహోవా, వీరికి ఒక యెహోవా అని చెప్పలేదు. కానీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని చెప్పాడు. ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడు ఇవన్నీ జరిగించేవాడు అని బోధ చేస్తా ఉంటే శాస్త్రి విని దగ్గరకు వచ్చి, బోధకుడా ఏంటట, నీవు నిజమే చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు, యెహోవాలు ముగ్గురు అని చెప్పాడా యేసుక్రీస్తు వారు? అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. కొండ బద్దలు కొట్టావయ్యా. ఎక్కడ నిన్ను నువ్వు దేవుడు అని చెప్పుకుంటావేమో అనుకున్నాం, కానీ లేదు, నువ్వు కరెక్ట్ చెప్పావు, సత్యం చెప్పావు. చూసారే, ఎక్కడ తప్పు దొరికిపోతాడా పట్టుకోవాలనుకున్నారు. కానీ యేసుస్వామి ఎక్కడ తప్పు మాట్లాడలేదు, అబద్ధం మాట్లాడలేదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పిన యేసుస్వామి యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏమన్నాడు? యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూడండి, బైబిల్లో 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నాడు? యేసు ఆమెతో, నేనింక నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. చాలా జాగ్రత్తగానండి.
అర్థమైందా? అక్కడ ఏం చెప్పాడు ఏమండి? ఎక్కడది? మార్కు సువార్తలు ఏమన్నాడు? ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అలాగే ఇప్పుడు యేసు అనే నాకు కూడా దేవుడు. ఆయన 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 నన్ను పంపాడు కదా. ఆయన మీ తండ్రియు నా తండ్రియు. చూసారా? మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు. అబ్రహాముకు దేవుడు నాకు దేవుడు, ఇస్సాకు దేవుడే నాకు దేవుడే, యాకోబు దేవుడే యాకోబుకు దేవుడే నాకు దేవుడు. నా దేవుడును మీ దేవుడునైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు నమ్ముతున్నారు, యేసు బోధన నమ్మి తీరాలి. యేసు బోధన ఖచ్చితంగా నమ్మి తీరాలి. నీ కష్టం వచ్చినట్టు యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, మోసే దేవుడే, అబ్రహాము దేవుడు అనకూడదు. నీ దేవుడే నీ యెహోవా, అద్వితీయుడైన యెహోవా, అద్వితీయ దేవుడు, ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క దేవుడు. అలాగూ యేసు బోధలో అది నొక్కి చెప్పాడు. కనుకనే శాస్త్రి వచ్చి ఏమన్నాడు? బోధకుడా, నిజమే చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే. ఎస్, యేసుక్రీస్తు వారు అబద్ధం ఆడతారా? ఏమ్మా, అబద్ధం ఆడతాడా? అసంభవం. చావే మీదకి వచ్చినా కూడా ఆయన అబద్ధం ఆడడు, ఆయన అబద్ధం ఆడడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునని వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. అబ్రహాముకు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుకు దేవుడు, ప్రవక్తలకు దేవుడు, పితరులకు దేవుడు, నాకు దేవుడు, మీకు దేవుడు. ఎవరు? అద్వితీయుడైన యెహోవాయే దేవుడు. కాబట్టి మన సబ్జెక్ట్ ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు? అద్వితీయుడు, ఏకైక దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయన అన్ని జరిగిస్తా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్దాం, ఏమంటారు చూద్దాం ప్రియమైన దేవుని వారులారా. 17వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. మొదటి వచనం ఏముంది చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన మొదలు పెట్టాడు. 3వ వచనం చూడండి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎవడైనా నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అంటే ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి యేసుస్వామి. గమనించారా? ఏమన్నాడు? ఏమన్నాడు? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును అన్నాడు. అంటే అర్థమైందా? అద్వితీయ దేవుడు ఎవరు? యెహోవా. ఆయన్ని యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అద్వితీయ దేవుడవైన, సత్యదేవుడవైన. అంటే సత్యదేవుడు అంటే అర్థం, దాని అర్థం ఏంటి తెలుసా? లోకంలో అబద్ధ దేవుళ్ళను కల్పించుకున్నారు, కానీ నీవు అబద్ధం ద్వారా కల్పింపబడిన వాడివి కావు. కాబట్టి అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి నిన్నొక దేవుణ్ణి నన్నొక దేవుణ్ణి చేసిన వారికి నిత్య జీవం అనలేదండి యేసుస్వామి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. లేదండి లేదండి, ఆయన తండ్రి అయిన దేవుడు, ఈయన కుమారుడైన దేవుడు ఉన్న బైబిల్లో. కాబట్టి విశ్వాసులను గలిబిలి చేయొద్దు. సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కల్తీ చేసి చెప్పొద్దు, కల్తీ బోధ చెప్పొద్దు, మోసకరమైన బోధ చేయొద్దు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, యేసుస్వామి ప్రార్థన ఎంత చక్కగా ఉంది. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఇలాగూ ప్రార్థన మొదలెట్టాడు. తండ్రి సత్య దేవుడు ఏమనుందంటే 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఇది యేసు బోధ, యేసు ప్రార్థన. అపోస్తులు ఏం చెప్పారో చూద్దామా? ఒక మాట అపోస్తులు ఏం చెప్పారో చూద్దాం.
రోమాపత్రిక 16వ అధ్యాయము 27వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. చాలా జాగ్రత్తగానండి, ఇది అపోస్తులు చెబుతున్న బోధ. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకును శక్తిమంతుడును. ఇక్కడ బాగేనండి, మిమ్మును స్థిరపరచుటకును శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. చూసారా ఎంత అద్భుతమైన మాట అండి. చివరి మాట, అద్వితీయుడైన దేవునికి నిరంతర జ్ఞానవంతుడైన, మరోసారి చదవండి, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తలులు చెబుతున్న మాట అండి ఇది, గమనించారా? నిరంతర జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడెప్పుడు కంట నిరంతరమా? 1 సంవత్సరము? ఏమండి 10 ఏళ్ళు? 1 యుగమా? కాదండి, నిరంతరము యేసుక్రీస్తు ద్వారా. కాదండి, ఆ మాట ఆ లైన్ చదవాలి. కాదు, ఇంకా పైన అద్వితీయ జ్ఞానవంతుడగు దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్ అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అద్వితీయుడగు జ్ఞానవంతుడగు దేవునికి, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అంటే బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వారు. సమస్త జ్ఞానానికి ఆయనే ఆధారభూతుడు, ఆయనే ఆధారభూతుడు, జ్ఞాన నిధి ఆయన దేవుడు. ఆయన అద్వితీయుడు. అపోస్తలులు చెప్పారు, అద్వితీయుడు అని చెప్పారు. యేసు అద్వితీయుడు అని చెప్పారు. ప్రవక్తలు అద్వితీయుడు అని చెప్పారు. రాజులు అద్వితీయుడు అని చెప్పారు యెహోవాను గురించి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక అని అపోస్తలులు చెప్పారు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృష్టుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. అబ్బా, అపోస్తుడైన పౌలు, అపోస్తుల బోధ చాలా జాగ్రత్తగా వినాలి. అపోస్తుల బోధ ఇది. తిమోతి తన ఆత్మీయ కుమారుని తిమోతి గారికి ఉత్తరం రాస్తూ 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఎంత అద్భుతమైన మాట చెప్పాడు తెలుసా? మరోసారి చదువునన్నా, అద్భుతమైంది. సకల యుగములలో రాజయ్యుండి, అంటే సకల యుగములలో ఆయన మాత్రమే ఏలేవాడు, పరిపాలించేవాడు. ఎవరో చెప్పారు చూడండి, మరో చదవండి. సకల యుగములలో రాజయ్యుండి ఏమంట? అక్షయుడా అంటే? అక్షయుడు అంటే మా తాత అక్షయుడు కదా. అక్షయుడా? క్షయుడు, అక్షయుడు కాదు, వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. మా నాన్న క్షయుడు, నేను క్షయుడు.
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం. కాబట్టి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు మనము. కాబట్టి మనము క్షయమైపోతుంది, మన ధనం క్షయమైపోద్ది. అలాగే ఆలోచన చేస్తే దేవుడైతే అక్షయుడు. దేవుడు అక్షయుడు, ఆయనకు మరణం లేదు. అందుకొరకే మరోసారి చదవండి అన్నమాట. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు, కంటికి కనిపించని వాడు. యేసుక్రీస్తుని చూశారు లేదా? పౌలుని చూశారు, పేతురుని చూశారు, మోసేని చూశారు, ఫరోలను చూశారు, అబ్రాహాముని చూశారు. ఈ లోకం చూశారా లేదా? నోవాహుని చూశారు, ఆదాముని చూశారు. చూడలేదా? చూశారు. కానీ దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. యుగ యుగములు ఎప్పుడెప్పుడంట? ఆదాం కాలం, పితరుల కాలం, ధర్మశాస్త్ర కాలం, మోషే కాలం, ప్రవక్తల కాలం, గమనించారా? యేసుస్వామి కాలం, క్రైస్తవుల కాలం, ఇంకా ఏదొచ్చినా సకల యుగములు అద్వితీయ దేవునికి మహిమ కలుగును గాక. అద్వితీయ దేవునికి ఎవరు చెప్పారు? ఘనత మహిమ యుగ యుగములు కలుగును గాక అన్నారు. కాబట్టి ఇది ఎవరు చెప్పారు? అపోస్తులు చెప్పారు. ఎవరు చెప్పారండి? అపోస్తులు చెప్పారు. కాబట్టి అపోస్తుల బోధన కూడా ఆలోచించేస్తే యేసు బోధన వీళ్ళు కూడా మిస్ కాలేదు. యేసేం చెప్పాడు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. అంటే దేవుడైన యెహోవా అని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అద్వితీయ సత్యదేవుడు అయ్యా నీవు అని చెప్పాడు. మరొక శాస్త్రి వచ్చి యేసుక్రీస్తుతో ఏమన్నాడండి? బోధకుడా, నీవు నిజమే పలికితివి, ఆయన అద్వితీయుడైనయు ఆయన తప్ప వేరొకటి లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. కాబట్టి యేసు బోధన చూస్తూ ఉంటే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడుని మీరు చదవలేదా? నేను వేరొక దేవుని సృష్టించడానికో వేరొక దేవునిగా ప్రకటించుకోవడానికో నేను రాలేదయ్యా అని చెప్పాడు. అదే బోధన అపోస్తలులు ఏం చేశారు? అదే మాట చెప్పారు. ఒక రోమా పత్రికలు అదే చెప్పారు. అద్వితీయ దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఇప్పుడు తిమోతి పత్రికలు చెప్పారు ఏమని? సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునయ్యుండి అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగ యుగముల వరకు కలుగును గాక. కాబట్టి అపోస్తుల బోధన ఆలోచన చేస్తుంటే కూడా అద్వితీయ దేవుడు యెహోవా, ఆయన తండ్రిగా మనకు యేసుక్రీస్తు ద్వారా బయలుపరుచుకున్నాడు. చివరి వచనం చదువుకుని ముగించేద్దాం. యోధాపత్రిక. ఎందుకంటే అపోస్తుల బోధ చూడాలి కదా, 24-25 వచనాలు. యోధాపత్రిక ఒక్క అధ్యాయం మాత్రమే ఉందండి అది. కాబట్టి 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఇంకా వివరణ వచ్చిందండి. ఇక్కడ వచ్చిందా? అద్వితీయ దేవుడైన తండ్రికి ఎప్పటి నుంచి తెలుసా? పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు
అది ఏమేమి చెప్పాడు తెలుసా? మహిమ, ప్రభావమును, ఆధిపత్యమును, అధికారమును ఆయనకు సకల యుగములు, సర్వయుగములు కలుగునుగాక, కలుగునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూసారా ప్రియమైన దేవుని వారులారా, ఎవరికి మహిమ కలగాలి, ఎవరికి ప్రభావం కలగాలి, ఎవరికి ఘనత కలగాలి, ఎవరికి మహత్యం కలగాలి, ఎవరికి అధికారం కలగాలి అంటే దేవునికి, అద్వితీయుడైన దేవునికి. సర్వయుగములలో పూర్వము ఆదాం పుట్టక మునుపైన ఆయనకే, ఆదాం పుట్టిన తర్వాత అయినా ఆయనకే, లోకం అంతమైన తర్వాత కూడా ఆయనకే. సర్వయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ప్రభావం కలుగును గాక అని ఆయన గురించి చెబుతూ అద్వితీయ సత్యదేవునికి. చూసారా, ఆయన నిత్యుడు, ఆయన జ్ఞానవంతుడు, మహాజ్ఞానవంతుడు. ఇలా చూస్తే ప్రేమైన దేవుని వారులారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే అద్వితీయుడై ఉంటాడు. ఏమై ఉంటాడు? అద్వితీయుడు. ఆయన అద్వితీయుడు, 2, 3 కాదు. ఆయన అవతారంతో ఇక్కడ రాలేదు, అవతారంతో చంపబడలేదు, అవతారంతో తిరిగి లేవలేదు. లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించు. అందుకొరకే మీరు పొరబడుచున్నారు అన్నాడు యేసుస్వామి. పొరబడుచున్నారు. చాలా మంది బోధకులు, ప్రసంగికులు పొరబడుతున్నారు, ఇక్కడ పొరబడుతున్నారు. యేసుస్వామి బోధను జాగ్రత్తగా పరిశీలించట్లేదు. కాబట్టి ప్రేమైన దేవుని వారులారా, లేఖన భాగాలను ఆలోచన చేస్తే మోషే ఇశ్రాయేలుతో ఏమన్నాడు? అద్వితీయ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. కాబట్టి 2, 3 యెహోవాలు లేరు అని చెప్పాడు. యుగ యుగములకు నువ్వే దేవుడవు అని చెప్పాడు. లోకమును భూమిని నువ్వు పుట్టింపకమునుపు నువ్వే దేవుడవు, పుట్టిన తర్వాత నువ్వే దేవుడవు, చచ్చిన తర్వాత కూడా నువ్వే దేవుడు. పుట్టినా చచ్చినా ఏది ఏమైనా యుగ యుగాలకు నువ్వే దేవుడు అని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. అలాగే ప్రియమైన దేవుని వారులారా, హిజ్కియా రాజు చెప్పాడు, నెహమ్యా ప్రవక్త చెప్పాడు, రాజైన దావీదు చెప్పాడు, యెషయా ప్రవక్త చెప్పాడు, సర్వలోకానికి రక్షకుడైన దేవుని కుమారుడని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన అద్వితీయ సత్యదేవుడు అని, ఆయన అద్వితీయ సత్యదేవుడు అని యేసుక్రీస్తే యెహోవాను గురించి చెప్పాడు. ఆయన మనకు తండ్రి అవుతాడు, మీకు తండ్రే, నాకు తండ్రే, మీకు దేవుడే, నాకు దేవుడే అని చెప్పేశాడు. అలాగూ అపోస్తులని ఆలోచన చేస్తే వాళ్ళు కూడా అద్వితీయ దేవునికి నిరంతరం మహిమ కలగాలి, అద్వితీయ సత్యదేవుడైన అతడికి యుగ యుగములకు మహిమ కలగాలి, అద్వితీయ సత్యదేవుడు ఆయనొక్కడే అని ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఆలోచన చేస్తే 2 దేవుళ్ళని కానీ, 3 దేవుళ్ళని కానీ, 2 యెహోవాలు, 3 యెహోవాలు కానీ చెప్పబడట్లేదు. కానీ అద్వితీయ దేవుడైన యెహోవా ఒక్కడే, ఆయనొక్కడే దేవుడు, ఆయనొక్కడే దేవుడు. అందుకొరకు యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 14:6 ఏమన్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఆ తండ్రి ఒకే తండ్రి మనందరికీ. ఇప్పుడు మీరు బాగా గమనించండి, మా నాన్న నాకేమవుతాడు? నా కొడుకు నేనేమవుతాను? మంచి. మా నాన్న తండ్రి అని పిలవబడ్డాడు, నేను తండ్రి అని పిలవబడ్డాను. రేపు నా కొడుకు పిల్లలు పుడితే ఆడు తండ్రి అయిపోతాడు కదా. ఇప్పుడు బాగా ఆలోచన చేద్దాం. దేవుడు మా తాతకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. మా నాన్నకి ఈ లెక్క చెప్పండి. మా తాతకు తండ్రి అయినప్పుడు మా నాన్నకి ఏమవుతాడు? తాత కావాలి, కానీ కాడు, తండ్రే అవుతాడు. మా తాతకి తండ్రే, మా నాన్నకి తండ్రే, నాకు తండ్రే, నా కొడుక్కి తండ్రే, నా మనవలు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా తండ్రి. మామాళ్ళు అవుతాం. నీకు దేవుడు ఏమవుతాడు? యేసుస్వామి చెప్పిన బోధ, మీ తండ్రి నా తండ్రి అన్నాడు కదా. మరి ఇప్పుడు ఈయనకు తండ్రి అయితే నాకేం కావాలా? నీకు తండ్రి అయితే నాకేం కావాలా? నాకు మాం కావాలా? దేవుడు అలా అవుతాడా? కాదు. అందుకొరకే అందరికీ తండ్రి అయిన దేవుడు ఎంతమంది?
ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆదాముకు తండ్రి, అబ్రహాముకు తండ్రి, నోవాహుకు తండ్రి, ఇస్సాకు యాకోబులకు తండ్రి, యోషేయుకు తండ్రి, ఈ దావీదుకు తండ్రి, ఎజ్కేలుకు తండ్రి, ఇర్మియాకు తండ్రి, యేసుస్వామికి తండ్రి, మత్తయి, మార్కు, లూకా, యోహానులు, పౌలు, గమనించారా, బర్నబా, వాళ్ళకి తండ్రి, నాకు తండ్రి, నీకు తండ్రి. ఎవరు? అందరికి తండ్రి అయిన దేవుడు అక్కడే అని రాయబడింది. ఆయన అద్వితీయుడైన యెహోవా. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే అద్వితీయుడైన యెహోవా, అద్వితీయ దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు. కాబట్టి రకరకాల బోధలు విని అయ్యి బాబు ఈయన పెద్ద జ్ఞాని కదా ఎలా చెప్పాడు, ఈయన పెద్ద ప్రసంగికుడు కదా ఎలా చెప్పాడని కంగారు పడకూడదు, మన మనసును పాడు చేసుకోకూడదు, విశ్వాసం నుండి తొలగిపోకూడదు. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడైన ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అంతే, మారనివాడు, మార్పు లేనివాడు, యుగ యుగాలకు ఆయనొక్కడే దేవుడు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే అద్వితీయుడు. ఆ అద్వితీయుని గట్టిగా పట్టుకుందాం. ఆయన పంపిన, అందుకొరకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానుంది యోధా పత్రికలో. ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, మా అన్న అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. బాగుందే, మా అన్న అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడ వీరే నా సహోదరులు అనలేదా? అన్నాడా లేదా? అన్నాడు. అలాగని చెప్పేసి ఎవరైనా మా అన్నయ్యని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నామని పౌలు గారు అన్నారా? పేతురు గారు అన్నారా? పోనీ యోధా గారు అన్నారా? తిమోతి గారు అన్నారా? ఎవరు అనలేని నువ్వెలా అంటావయ్యా? బైబిల్ ఏముంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట యుగ యుగములు ఆయనకు మహిమ ప్రభావమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనాలి, మన రక్షకుడైన యేసుక్రీస్తు అనాలి. అంతేకాని మన అన్నైనా మన తమ్ముడైనా చీఫ్ అండ్ బెస్ట్ అట్లా మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆయన సర్వలోకానికి ప్రభు, ఆయన రక్షకుడు, దైవకుమారుడు, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని నువ్వు చిన్నగా చేసినంత మాత్రం చిన్నగా కాదు, కానీ అలా ప్రార్థన చేయకూడదు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు? అద్వితీయుడు అయిన దేవుడు. అలాగూ అద్వితీయుడు దేవుడిని నమ్ముకొని క్రీస్తు ద్వారా ఆ అద్వితీయ దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయునుగాక.